ఫ్రెండ్స్ ఇప్పుడే వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఫ్రెండ్స్ మేమైతే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్తున్నాము, సికింద్రాబాద్ టు తిరుపతి. సో ఇప్పుడైతే మనకైతే ట్రైన్ అయితే రాబోతుంది త్వరలో, ఇంకొద్దిసేపే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. మనం 10 అవర్స్లో వరంగల్ టు తిరుపతి అయితే వెళ్ళిపోతాం. పొద్దున కరెక్ట్ 6:30 to 7 వరకు అక్కడైతే దిగిపోతాం తిరుపతిలో. సో గైస్ మన ట్రైన్ అయితే వచ్చేసింది, ఇక్కడ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది, మీకు చూపిస్తాను. సో గైస్ ఇప్పుడే ట్రైన్ ఎక్కినాం. ఇక నైట్ జర్నీ కాబట్టి ఇక పడుకుంటున్నాం. మాకు ట్రైన్లో కాంప్లిమెంటరీగా ఒక మెత్త ఉండు కింద బెడ్షీట్ అయితే ఇచ్చారు. సో రేపు పొద్దున కలుసుకుందాం తిరుపతిలో. ఫ్రెండ్స్ మనం తిరుపతి వెళ్ళే దారిలో అయితే మనకైతే రాత్రి పూట కృష్ణా నది అయితే వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ లైట్ అయితే ఉండదు కాబట్టి మనకైతే అంతగా అయితే కనిపించదు. చూడండి ఆల్రెడీ కృష్ణా నది అయితే వచ్చేసింది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీరు ఏ ట్రైన్కి వెళ్ళినా కానీ కృష్ణా నది అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడే పొద్దున అయితే అయింది. పొద్దున లేచేసరికి మేమైతే రేణిగుంట స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. నెక్స్ట్ అయితే తిరుపతి స్టేషన్. చూడండి మొత్తం ఫాగ్ అయితే ఉంది, బయట మొత్తం మంచుతో అయితే నిండిపోయింది, చాలా చలి అయితే పెడుతుంది. రాత్రి మొత్తం వర్షం పడ్డదంట రేణిగుంటలో, అందుకనే తిరుపతిలో చూడండి ఎలా ఉందో, మొత్తం వాటర్గా రోడ్లు మొత్తం వాటర్ లాగా అయిపోయినాయి, చెరువులాగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ దిగి కొండ మీదకి అయితే వెళ్ళాలి. సో వర్షం అయితే పడుతుంది ఇక్కడ చాలా, చూడండి మా పక్కనే ఏదో ట్రైన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ స్టేషన్ అయితే వచ్చేసింది, తిరుపతి స్టేషన్. ఇప్పుడైతే దిగుతున్నాము. సో ఫ్రెండ్స్ తిరుపతి స్టేషన్. సో
ఫ్రెండ్స్ ఇప్పుడే కారెక్కి కొండ మీదకి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఫుల్ వర్షం పడుతుంది తిరుపతిలో. ఓ ఫ్రెండ్స్ అదే కొండ. ఫ్రెండ్స్ ఇప్పుడే తిరుపతి కొండ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మా లగేజ్ అంతా చెక్ చేసి అయితే మమ్మల్ని అయితే మీదకి అయితే పంపిస్తారు. సో చూడండి ఇప్పుడే ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే ఫుల్ వర్షం అయితే పడుతుంది తిరుపతిలో, ఫుల్ చలిగా ఉంది. ఇప్పుడైతే మేమైతే దిగి మా లగేజ్ అంతా చెక్ చేస్తారు. దాని తర్వాత కొండ మీదకి అయితే వెళ్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లగేజ్ చెక్కింగ్ అయితే వెళ్తున్నాం. లగేజ్ చెక్ చేసుకోవడానికి అన్ని బండ్లు అయితే ఇక్కడ ఆపుతారు. సో ఇక్కడే చెక్కింగ్ చేస్తారు. బాయ్స్కి వేరే గర్ల్స్కి వేరే. మన చెక్కింగ్ అయిపోయేలోపు కార్ అయితే వచ్చేసింది. కార్ ఎక్కుదాం. కార్లో కూడా ఇక్కడ చెక్కింగ్ అయితే ఉంది. ఇక ఇది మన కారు అండి. కొండ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వర్షం పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడే రోడ్వే ద్వారా పైకి అయితే వెళ్తున్నాం. మీకు చూపిస్తాను మొత్తం కొండ. వర్షం పడడం వల్ల కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఏర్పడ్డాయి, అవి కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడే కొండ మీదకి అయితే బయలుదేరాం. మనకి కింద నుంచి బస్సెస్ ఉంటాయి, అలాగే ట్యాక్సీస్ కూడా ఉంటాయి. మేము బస్సు ఎక్కుతాం అనుకున్నాం కానీ ఫస్ట్ ఫుల్ వర్షం పడడం వల్ల బస్ స్టేషన్లో ఫుల్ మంది అయితే ఉన్నారు. అందుకనే ట్యాక్సీ అయితే మాట్లాడుకొని పైకి అయితే వెళ్తున్నాము. పైకి వెళ్ళేటప్పుడు మొత్తం మంచిగా గైస్ ఫుల్ సల్ అయితే పెట్టింది. మనకి పక్కన వ్యూ చూడడానికి కూడా మొత్తం మంచిగా ఉంది, ఏం కనబడట్లేదు. పైకి అయితే వెళ్ళడానికి మాకైతే 45 minutes పట్టింది. సో చూడండి చూపిస్తాను. కొండ మీదకి అయితే వచ్చేసినాం. ఇంకా మీకు వినబడుతుంది కావచ్చు. సో ఫ్రెండ్స్ ఇదే తిరుమల బస్ స్టాప్. మీరు బస్ ఎక్కినట్టయితే ఇక్కడికి తెచ్చి అయితే ఆపేస్తాడు. మళ్ళీ మీరు కొండ కిందికి వెళ్ళాలన్నా ఇక్కడికి వచ్చి బస్ ఎక్కాలి. మనకి ట్యాక్సీ తీసుకుంటే ఏంటంటే మనకి రూమ్లు ఇచ్చే దగ్గర అయితే దించేస్తారు మనల్ని, అలాగే మన రూమ్ దగ్గరకు కూడా తీసుకువెళ్తారు. అది మనకు అడ్వాంటేజ్. ఇప్పుడుందో కనుక్కోవడానికి మా డాడీ అయితే వెళ్ళాడు, కనుక్కొని వస్తాడు. తిరుపతిలో ఫుల్ వర్షం అయితే పడుతుంది, ఘోరంగా ఉంది, చల్లగా చలి పెడుతుంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షం పడుతుందని. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా డాడీ అయితే వచ్చిండు, రూమ్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. పంచజన్యం ఇది గాయస్ మాకు వచ్చిన రూము. లోపల రూమ్ ఉంటుంది, చూపిస్తాను మీకు. చాలా పెద్దగా ఉంది. లగేజ్ అయితే తీస్తున్నాం. సో ఇప్పుడే లోపలికైతే వెళ్తున్నాం.
సో ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చినాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బ్రష్ షీట్లు ఏం వేసుకోలేదు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ లోకల్గా ఏమేమి ఉన్నాయో సైట్స్ అవన్నీ చూస్తాను మీకు, ఇప్పుడు చూపెడతాను మీకు అవన్నీ. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి అవుపడతాను. సో గైస్ ఇప్పుడే నైట్ అయిపోయింది, టైం 7 అవుతుంది. ఇప్పుడైతే ఫ్రీ భోజనం చేయడానికి వెంగమాంబకి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను మీకు. మంచు చూడండి, ఫస్ట్ టైం తిరుపతిలో మంచు పడుతుంది. ఇప్పుడే వెంగమాంబ దగ్గరికి అయితే వచ్చాము. మంచు కరిగి వాటర్ లాగా అయితే పడుతుంది, వర్షం లాగా. సో ఫ్రెండ్స్ వెంగమాంబ దగ్గరికి అయితే వచ్చాము, లోపలికి అయితే వెళ్తున్నాము. మాదైతే డైనింగ్ హాల్ నెంబర్ 4. సో లోపలికి అయితే వచ్చాము. మేము రాగానే అరటాకేసి అయితే కొబ్బరి పచ్చడి, బీట్రూట్ కర్రీ, ఇంకా బెల్లన్నమును వడ అయితే పెట్టారు. ఫస్ట్ అయితే నేనైతే వడ అయితే టేస్ట్ అయితే చేశాను. వడ మాత్రం సూపర్గా ఉంది. నెక్స్ట్ అయితే అంతలోపే అన్నం కూడా వేసేసారు. ఇప్పుడైతే అన్నం టేస్ట్ అయితే చూద్దాం. అన్నంలోకి సాంబార్ కూడా పోసారు. సో ఇప్పుడైతే దీని టేస్ట్ చూద్దాం. అన్నం ప్లస్ సాంబార్ అయితే కొంచెం కలుపుకొని అయితే టేస్ట్ అయితే చూశాను. సూపర్గా అయితే ఉంది టేస్ట్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. దాని తర్వాత కొబ్బరి పచ్చడి టేస్ట్ అయితే చూద్దామని కొంచెం అయితే తీసుకొని టేస్ట్కి అయితే అన్నంలో కలుపుకొని తిన్నాను. అన్నీ సూపర్గా ఉన్నాయి. లాస్ట్కి పెరుగుతో కూడా తిన్నాను. సో నెక్స్ట్ డే కలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈరోజు మనకి డే 2. ఈరోజు అయితే తిరుపతిలో ఉన్న లోకల్ ప్లేసెస్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటనేది మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్ ఇప్పుడే టిఫిన్ చేసి కార్ అయితే ఎక్కినాం. మీకైతే తిరుపతిలో చాలా కొండ మీద చాలా ట్యాక్సీస్ అండ్ జీప్స్ అయితే ఉంటాయి. మీరైతే మాట్లాడుకొని వెళ్ళొచ్చు. మేమైతే మా హోటల్ ముందు ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే మేము ఆకాశగంగా, పాప వినాశనం, అలాగే జపాలికి అయితే వెళ్తున్నాము. సో చూపిస్తాను మీకు అన్నీ డీటెయిల్గా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు పాప వినాశనం దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మొత్తం అయితే నల్లమల్ల ఫారెస్ట్ అయితే ఉంటుంది. చూడండి విండ్మిల్ల ద్వారానే మనకైతే తిరుపతి కొండ మీద అయితే కరెంట్ అయితే సప్లై అవుతుంది. మొత్తం ఘాట్ రోడ్డే ఫ్రెండ్స్. వెళ్ళే దారిలో చాలా బాగా నేచర్ చూడడానికి, మనకు ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా ఉంది. చూడండి మొత్తం ఘాట్ రోడ్డే. సో ఇప్పుడైతే వచ్చేసాము పాప వినాశనం దగ్గరికి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇదంతా పార్కింగ్. అలా వెళ్ళాలి నడుచుకుంటూ, ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ముందడికి. మనకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి మనకి. చూడండి ఇవన్నీ ట్రైబల్స్ పెట్టారు షాప్స్, ట్రైబల్ షాప్స్. ఇక్కడ హక్కీ పిక్కి ఆయిల్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మనకు టిఫిన్ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ యానిమల్స్ కూడా ఉంటాయి. మనకైతే ఇప్పటివరకు అవుపలే కానీ ఉంటాయని అయితే బోర్డు ఉంది. వర్షం పడడం వల్ల ఇక్కడ మొత్తం జారుగా ఉంది.
చూడండి ఇక్కడ దేవుడి ఫోటోలు ఇలా వస్తాయి. ఇక్కడ కొంచెం మెట్లలాగా అయితే ఉన్నాయి. చూడండి ఇదంతా గార్డెన్, మధ్యలో నుంచి మెట్ల దారి. మనం మళ్ళీ ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి పాప వినాశనం డ్యామ్ వెళ్ళాలి. ఇదే గాయస్ పాప వినాశనం డ్యామ్. ప్రస్తుతానికైతే మూసేశారు. డ్యామ్ రాస్తుంది. ఇదే గుడి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చాము గుడి దగ్గరికి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాము. లోపల అమ్మవారి రూపంలో అయితే ఉంది. సో ఇప్పుడైతే డ్యామ్ చూద్దాం. సో ఫ్రెండ్స్ డ్యామ్ చూడండి. కింద మనకైతే మెట్లలా ఉన్నాయి వెళ్ళడానికి, కానీ ఇప్పుడైతే వెళ్ళనివ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఇదే డ్యామ్, పాప వినాశనం డ్యామ్. సో ఫ్రెండ్స్ పాప వినాశనం అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఆకాశగంగ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం మీకు. అవుతున్నాయి ఫ్రెండ్స్ ఫుల్. డ్యామ్ కటుపక్కన నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇటు పక్కన వదిలిపెడతారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇవైతే తీసుకుంటున్నాం బొమ్మలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి ఇలాంటి ఇంకా ఫుల్ ఉన్నాయి చూడండి. ఇవి ఆకాశగంగ దగ్గరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదే ఆకాశగంగ. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ తోరణం ఉంటుంది. ఇక్కడ కూడా ఫుల్ షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. మెట్లు ఉన్నాయి. మెట్లు దిగి అయితే వెళ్ళాలి. మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలానే. దిగేసి అయితే వెళ్ళాలి. షాపులు ఉన్నాయి ఫుల్. ఇక్కడ అందరు ట్రైబల్స్ అయితే అమ్ముతున్నారు అన్ని వస్తువులు. చుట్టూ గ్రీనరీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కరుంగానే మాలలంటూ అమ్ముతున్నారు. చూడండి మొత్తం గ్రీనరీ, మొత్తం గ్రీనరీ. ఇలా మొత్తం గ్రీనరీ మధ్యలో ఉంది మనకి వాటర్ ఫాల్స్. హనుమంతుడు అయితే ఉన్నాడు. ఎక్కడెక్కడ నుంచో నీళ్ళు వస్తున్నాయి. కింద చూడండి మొత్తం నీళ్ళ ఉంది. చూపిస్తాను ఇప్పుడు మీకు. మళ్ళీ ಬಂದ ನೀರು వాటర్ చూడండి. ఇక్కడ ఇలా కొండ మధ్యలో నుంచి వెళ్ళి వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారు. మా అక్క ఫోటో తీస్తుంది, మా మమ్మీ డాడీ ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్.
చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీత. సో ఫ్రెండ్స్, మన కొండ మీద నుంచి వెళ్ళి నీళ్లు జారైతే ఇక్కడైతే పడుతున్నాయి. దాని పక్కనే మనకు గుడి ఉండడం వల్ల ఇదైతే ఫేమస్ అయితే అయింది. ఇక్కడ అందరూ మనకైతే దీపాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు అయితే చేస్తున్నారు. ఇది పవిత్ర నీళ్ళని అయితే చెప్తున్నారు. సో మేము కూడా కొబ్బరికాయ కొట్టి దీపం అయితే వెలిగించాము. సో చూడండి, ఆ నీళ్ళు కూడా అమృతంతో సమానంగా భావిస్తారు. ఇదే గుడి ఉన్న వాటర్ ఫాల్స్. ఆకాశగంగా కూడా అయిపోయింది. ఇప్పుడైతే కోతులు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. మా మమ్మీ వాళ్ళు ఫోటోలు అయితే దిగుతున్నారు. నెక్స్ట్ మనం పోయే ప్లేస్ వచ్చేసి జపాలి ఫ్రెండ్స్. ఆకాశగంగా పాప వినాశనం మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు జంపాలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ వచ్చినాం ఇప్పుడే జపాలి దగ్గర. ఇక్కడ వరకే వెహికల్స్, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మెట్ల దారి ఉంటాయి, అరౌండ్ 200 స్టెప్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మనకు వెహికల్స్ ఇక్కడ వరకు అలా ఉంటాయి. ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి, 200 స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. మామిడికాయ తింటున్నా, బాగుంది. ఉప్పు కారం వేసి ఇచ్చిళ్ళు. బ్యాంబూ ట్రీస్ వెనకాల సీనరీస్ మాత్రం సూపర్ ఉన్నాయి ఫోటోలు దిగడానికి. ఓ కెమెరా తీసుకొచ్చుకుంటే సెట్టు. మెట్ల దారిది. ఇక్కడ అయితే స్టార్ట్ చేసినాం మెట్లు. మన కలిపిరి మెట్లలా ఉన్నాయి. కొంచెం నడకదారి, కొన్ని మెట్లు. కోరికలు కోరుకొని ఇలా ఇల్లులు అయితే కడుతున్నారు. మధ్య మధ్యలో ఇలా కూర్చోడానికి ఇవి ఉన్నాయి. ఈ అమ్మ 280 మెట్లు ఉడుతాయట. ఇక్కడ వరకు ఎక్కినాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దిగాలి. దిగే మెట్లు ఇవి. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని చోట్లల్లో మనకి మాట్లాడడానికి అంటే ఎక్కువ క్రౌడ్ ఉండే వల్ల మాట్లాడేది వినపడకపోవచ్చు. నేను వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తాను. ఇక్కడ వేషాలే, గాంధీ తాత వేషం వేసుకొని ఒక ఆయన 20 రూపీస్ ఇద్దాం. ఇందులో గాంధీ గారితో ఫోటో కూడా తీసుకున్నా. కింద నుంచి వాటర్ పోతున్నాయి. స్ట్రేట్గా ఉండే బ్యాంబూ ట్రీస్. ఇడత అయితే తింటుంది. కోతులు ఇక పక్కనే ఉన్నాయి. పక్క నుంచి నీళ్ళు పోతాయి. జూమ్ చేస్తా మీకు. అదిగోండి, అవు పడుతుందా? నీళ్ళు పోతున్నాయి అలా. బ్యాంబూ ట్రీస్. ఇదిగోండి రివర్, చిన్న రివర్ దగ్గరకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఫైనల్లీ. సో హ్యాపీ. ఆకాశగంగా అవన్నీ నాకు తెలిసి ఇక్కడ నుంచి వస్తాయి అనుకుంటా. మేబీ ఎటు డౌన్ ఉంటే అటు పోతాయి వాటర్. నలభై ఫీట్ల బొంగు గాయస్. మా షాప్లో ఎప్పటికి అమ్మలేమో ఇవి.
చూడండి ఇట్లా చిన్నగా వాటర్ ఫ్లోయింగ్ పోతుంది. అమేజింగ్ ఉంది. వ్యూ మాత్రం సూపర్ ఉంది గైస్. ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చేసింది ఫ్రెండ్స్ గుడి. సగం తిరుపతిలో అనిపిస్తుంది. నిన్న కొట్టిన వర్షానికి మొత్తం చూడండి వాటర్ మొత్తం గ్రీనరీ పెద్ద పెద్ద చెట్లతో కరెక్ట్ అడవి మధ్యలో గుడి ఉంది. చెప్పలేదు ఇంకో వాటర్ ఫ్లోయింగ్. ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుల్ షాపులు. కాకపోతే మొత్తం రాముడికి బజరంగ్ బలికి సంబంధించిన షాపులు. ఉడతలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎంత పెద్ద ఉడతనప్పుడు అని చూసి ఇలా ఫ్రెండ్స్ మీరు లైవ్లో ఫోన్లో అవపడతలే కానీ లైవ్లో అయితే ఫుల్ పెద్దగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కోడ్ ఉంది. షాక్ అయినా మేము చూసి. ఇది మళ్ళీ ఇక్కడ ఉడతా. ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరకు అయితే వెళ్తున్నాము. చూపెడతాను మీకు. వేణుగోపాల స్వామి గుడి దగ్గరకు అయితే వచ్చినాం. దారిలో ఫుల్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే లోపలికైతే వచ్చాము వేణుగోపాల స్వామి గుడి లోపలికి. ఎంట్రీ టికెట్ అయితే 5 రూపీస్. చరిత్ర ఇది. కావాలంటే మీరు పాస్ చేసుకొని చదవండి తెలుగు హిందీ. ఇక్కడ చెట్టు ఉంది. వెంకటేశ్వర స్వామి ఆయన కలిసి పాచికలు ఆడుకునేదట. పాచిక గేమ్ చూడండి. ఇదే పాచికలు ఆడుకునేది. పాచికలు ఎక్కడ కరెక్ట్ ఈ ప్లేస్లో ఆడుకునేది. సమాధి లైన్లో అయితే వెళ్తున్నాను. టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వీడియో తీస్తారో తీయరో మరి అలా ఉందో లేదో చూడాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉంది. చదువుకోండి కావాలంటే. ఇక్కడే పాచికలు ఆడేదంట. అవన్నీ సమాధులు. ఇక్కడ స్వామి సమాధి. ఇది పాస్ చేసి చదువుకోండి చదవాలనుకుంటే. మనకైతే లోపల ఫోన్ అయితే అలో చేయలేదు. లోపలైతే మొక్కుకున్నాను నేను. సో ఇదే గుడి. ఇలా వెళ్ళాలి. సో నెక్స్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. గాలి ఇటు వస్తే ఇటు తిరుగుతున్నాయి. గాలి అవి అట్టున్నాయి కదా అటు రావట్లేదు. సో ఫ్రెండ్స్ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చినాం. సో ఫ్రెండ్స్ ఇలా నడుచుకుంటే పైకి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన షాపులు అయితే ఫుల్ ఉన్నాయి గాయస్. ఇక్కడ దీపాలు పెడుతున్నారు అందరూ. పైకి అయితే వెళ్తున్నాం. చూడండి మొత్తం అడవి. ఇక్కడ 40 ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి. 40 స్టెప్స్ 40, 45, 50. ఇక్కడ పైకి వ్యూ చూడడానికి టవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యూ చూడొచ్చు. వచ్చేసాం మనం పాదాల దగ్గరికి. వీడియో తీయచ్చా? ఇక్కడ చెట్టుకు అందరు ఏమో పెట్టారు. ఇదిగోండి ఇక్కడ పైన ఉంది శ్రీవారి పాదాలు. వెళ్తున్నాను పైకి. అయిపోయింది. పాదాలు చూసుకున్నాము, మొక్కుకున్నాము మంచిగా. మీ గురించి కూడా మొక్కుకున్నాము. సో ఇప్పుడైతే మినీ మనాలి లెక్క ఉంది చూడండి. పెద్ద పెద్ద చెట్లు
మన ఛానల్లో మనాలి వీడియో కూడా ఉంటుంది చూడండి. హిడింబిదేవి టెంపుల్ దగ్గర ఇలానే ఉంటుంది సేమ్. కావాలంటే మన ఛానల్లో వీడియో చూడండి, ఇలానే ఉంటుంది సేమ్ హిడింబిదేవి టెంపుల్ దగ్గర. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చాము. ఈ శిలాతోరణం చూసుకుందాము. మొత్తం గార్డెన్ టైప్, ఒక పార్క్ టైప్ అయితే ఉంది. మధ్యలో రెండు రాయలు అయితే పొడుగ్గా పెరిగి రెండు అటాచ్ అయి ఉన్నాయంట శిలాతోరణం. సో చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం గార్డెన్లో ఉంది. ఎంటర్ అవుతున్నారు. ఎక్కడికైనా షాపులు మాత్రం వదలట్లేదు ఫ్రెండ్స్, అన్నీ కొనుక్కోబుద్ది అవుతుంది. గార్డెన్ టైప్ అయితే ఉంది. లోపలికి అయితే వెళ్తున్నాము. అయితే ఎక్కిస్తున్నాను. అక్కడ అనకొండ ఉంది. అనకొండ అంటే రియల్ది కాదు, రాయితోని చేసి పెయింట్ వేశారు. ఫోటోలు దిగుతున్నారు గాయ్స్. శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, చూడండి ఎలా ఉందో. కరెక్ట్ మధ్యలో ఇలా రెండు రాయలు అయితే అటాచ్ అయి ఉన్నాయి. ఇదే శిలాతోరణం. ఇక్కడ మధ్యలో నుంచి వెంకటేశ్వర స్వామి వెళ్ళాడట. మనకు సినిమాలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే శిలాతోరణం. ఇప్పుడైతే ఇవన్నీ చూద్దాం. గార్డెన్ లాగా ఉంది, ఇవన్నీ చూద్దాం. ఫోటోలు అయితే దిగుతున్నారు. మా మమ్మీ వాళ్ళు, మా అక్కయ్య, మా డాడీ ఫోటోలు దిగుతున్నారు. మనం కూడా దిగేద్దాం. ఫోటోలు దిగుడు అయిపోయింది. ఇప్పుడైతే ఈ గార్డెన్ అయితే చూసుకుందాం. మనము వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. గార్డెన్ చూసుకుందాం. పనసకాయ, ఉడతలు ఇంకో ఇవన్నీ కొండలో ఉన్నాయి. ఉడతలు అయితే దారి మధ్యలో ఉరుకుతున్నాయి. ఇక్కడ పిజియన్స్, ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా పనసకాయలు అయితే ఉన్నాయి. జూమ్ చేస్తాను. చూడండి, ఇక్కడ కోళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి నెమలు ఉంది. వర్షం పడుతుంది, మరి చూద్దాం నెమలు నాట్యం చేస్తుందా. బాగా వర్షం అయితే పడుతుంది, చూద్దాం మరి నెమలు డ్యాన్స్ వేస్తుందో అయ్యదో. ఇక్కడ ర్యాబిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ర్యాబిట్లు. ఇక్కడ గ్లాస్ పెట్టడం వల్ల రిఫ్లెక్షన్ పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దశావతారాలు. మనకి దశావతారాల్లో కల్కి, కృష్ణుడు, రాముడు, బలరాముడు, పరశురాముడు, వామన, ఇంకా నరసింహస్వామి, వరాహస్వామి, మత్స్యను, చేమ అవతారాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రూమ్ దగ్గరకు వెళ్తున్నాం. మాకు కరెక్ట్ 6కి దర్శనం ఉంది. 6కి అయితే అక్కడ ఉండాలి గుడి దగ్గర. సో రూమ్ దగ్గరకు అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాం. ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ మీకు చూపిస్తాను. తొందరగా అయితే వెళ్ళిపోదాం రూమ్ దగ్గరికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుండె వేయించుకున్న ఫ్రెండ్స్. మా అమ్మాయి ఉన్న మా అక్కయ్య అయితే 5 కత్తెరలు ఇచ్చారు. నేను మా డాడీకి గుండె వేయించుకున్నాం. సో ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. నా డ్రెస్ బాగుందా, పంచ అయితే కట్టుకున్నాను. సో ఇప్పుడైతే వెళ్తున్నాం దర్శనానికి. మేమైతే మా టికెట్ దీపాలంకరణకు అయితే బుక్ చేసుకున్నాము. మేము దీపాలంకరణ సేవకు అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడే వెళ్తున్నాం. రూమ్కి అయితే లాక్ వేసేసి వెళ్తున్నాం. మాదైతే ఒక్కరికి 600 అయితే పడింది టికెట్. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. మేమైతే పంచజన్యంలో అయితే స్టే చేసాము. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి మనకి టెంపుల్ దగ్గరికి వెహికల్స్ అయితే ఉంటాయి. వెహికల్ మాట్లాడుకొని అయితే వెళ్ళాలి. సో మనకి 150 అయితే పడుతుంది. మనకి పంచజన్యం నుంచి గుడి ముందడికి 150 అయితే పడుతుంది. మనకైతే ఇక్కడ దింపేస్తాడు 150 రూపీస్కి. కొంచెం నడుచుకుంటూ వెళ్ళంగానే మనకైతే గేట్ అయితే అవపడుతుంది. అక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఇలా వెళ్ళాలి. ఇదైతే రోడ్డు. ఇలా స్ట్రైట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి.
రోడ్ నుంచి వస్తే అక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఇలా స్ట్రేట్గా అయితే వెళ్ళాలి. అదో అక్కడ గుడి ఉంది. ఇలా స్ట్రేట్ ఇదైతే గేట్ 5 లోపల నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మంచాలు ఎక్కువ పోగానే అర్థం కావట్లేదు. ఇగో ఇక్కడిక్కడే పోతుంది చూడండి. ఇగో లైట్ కాడ మీకు ఏర్పడుతుంది. ఇక్కడ ముసలి వాళ్ళకైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. వాళ్ళైతే అందులో ఎక్కి వెళ్ళిపోవచ్చు. నాకైతే ఈ 5 నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. మీరు వేరే గేట్ నుంచి వెళ్ళొచ్చినా కానీ ఎంట్రీ అయితే అయిపోతారు. మనకైతే రథం పెట్టే షెడ్ నుంచి వెళ్ళి వచ్చాం. మనం ఆ గేట్ నుంచి వెళ్ళి ఇలా వచ్చేస్తే మనకు మొత్తం మంచు చూడండి ఎలా కమ్ముకుందో. మనకు ఫొటోస్ దిగడానికి కూడా వీలుగా లేదు. మొత్తం మంచుతో అయితే కప్పబడిపోయింది చూడండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి మొత్తం మంచే అక్కడ ఉంది. మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంది టెంపుల్. ఫ్రెండ్స్, చల్లగా వేస్తుంది గాలి. మంచు మాత్రం ఫుల్గా ఉంది. రద్దీ కూడా చాలా మంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఫ్రెండ్స్, ఫుల్ మంచి ఉంది. మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో తీసేది ఉంది. అది తీయడానికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి టెంపుల్. అక్కడ హారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే నామాలు అయితే పెట్టించుకుంటున్నాం. వర్షం పడుతుంది గాయ్స్ ఫుల్. సో ఫ్రెండ్స్, వర్షం పడుతుంది. ఉరుకుతున్నాం షెడ్ కిందికి చల్లగా. ఫ్రెండ్స్, స్పెషల్ వీడియో తీయగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ పడుతుంది. అయితే ఈ షెడ్ కిందకి వచ్చి దాక్కున్నారు. వర్షం నుంచి తప్పించుకోవడానికి అందరూ షెడ్ కిందకి వచ్చిండు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వర్షంలోనే దర్శనానికి వెళ్తున్నాం. ఫుల్ కాదు, ఫుల్ వర్షం. లగెక్కరా ఆజాము. ఫ్రెండ్స్, గుడి ఎవ్వరు లేరు, అందరు ఉరుకుతా లాగో. ఫ్రెండ్స్, ఫుల్ వర్షం. మీకు దర్శనం అయిపోయినాకైతే వీడియో ఇస్తాయి. ఇప్పుడైతే ఫోన్లో లాకర్లో పెట్టేస్తాము. ఫోన్ లాకర్లో పెట్టేస్తాం కాబట్టి వీడియో దేనికి అలా ఉండదు. దర్శనం అయిపోయినాకే చెప్తా మీకు ఎలా అయింది అని. అంతవరకు స్టే ట్యూన్. ఏనుగులు నాకు వాడి దగ్గరికి కావాలంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయిపోయినాక ఇప్పుడు ఫోన్ ఇస్తా వీడియోలు తీయనయ్యారు. దర్శనం అయిపోయినాక చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంటికి అయితే వచ్చాము. అక్కడ వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే దర్శనం అయిపోయాక ఫుల్ వర్షం అయితే పడింది. మనకు లడ్డూలు కూడా మేము పొద్దున తీసుకున్నాం వెళ్ళి. సో దర్శనం మాత్రం మాకు 4.5 hours అయితే పట్టింది.
సో ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. సో ఇప్పటి వరకు ఇది మా తిరుపతి యాత్ర. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.